ఒక ప్రయాణికుడు కేరళలో విదేశాల నుంచి వచ్చాడు. ఒక వచ్చి కేరళలో దేనికి ఫేమస్? ఏనుగులు బాగుంటాయి కేరళలో, కొబ్బరి చెట్టు కూడా బాగుంటాయి. అట్లా వెళ్తుంటే కొన్ని ఏనుగులు ఒక చిన్న తాడుతో చెట్టు కట్టేసింది. ఈ కథ విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? సో చెట్టు కట్టేసి ఉంటాయి పెద్ద పెద్ద ఏనుగులు అన్నీ కూడా. తాడకు చిన్న పొలికి వస్తారు. ఆయన అక్కడ ఆగి ఆ మామటిని అడుగుతాడు, ఏంటయ్యా ఇంత పెద్ద పెద్ద ఏనుగుల్ని ఇంత చిన్న తాడుతో కట్టేసావు, అవి తెంచుకొని వెళ్ళిపోతాయి కదా అని అన్నాడు. ఏనుగు తెంచుకొని వెళ్ళిపోతుందిగా, అంత పాలం కదా. ఏనుగు తోసేస్తే పెద్ద పెద్ద చెట్లు పడిపోతాయి, బిల్డింగ్ కూడా పడిపోతాయి. కానీ ఒక చిన్న తాడుతో తన కాలుని కట్టేసి ఇస్తాడు. ఏంటి కట్టేసాడంటే పారిపోతాయి కదా అంటే, ఏం పారిపోవు ఏనుగులు, అవి బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇదే తాడుతో కట్టేసాము వాటిని. అప్పుడు బాగా చిన్నగంట వల్ల ఆ తాడు తెచ్చుకునేవి కాదు, పొలం సరిపోయేది కాదు. ఆ ఏనుగులు ఏమనుకున్నాయి అంటే, ఓహో ఈ తాడు నా కాలు కట్టినంతసేపు నేను తెంచుకొని వెళ్ళలేను అని అనుకునేదాన్ని. అట్లా ఏనుగు పెరుగుతానే ఉంది. కానీ దాని మనసులో ఏం పడింది అంటే, ఈ చిన్న పురి కోసం నా కాలు కట్టినంతసేపు నేను తెంచుకొని వెళ్ళలేను అంటే అర్థం ఏంటి? తన ఏనుగుకి తన బలం తెలియదు. అలా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అలా ఉంటే ఏమవుతుందంటే మీ శక్తి మీకేంటో తెలియదు. పిల్లలందరూ కూడా, అంటే ఈ సందేశం కేవలం పిల్లలకే కాదు అందరికీ వర్తిస్తుంది, టీచర్లకి పెద్దలకి కూడా. పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు జీవితంలో అనేది ఉద్దేశించి ఈ కథ చెప్పడం జరిగింది. కాబట్టి మీ శక్తిని మీరు తెలుసుకోవాలి, మీరు ఏదైనా సాధించగలుగుతారు. అర్థమైందా? రైట్.